ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో కొంతమంది అంకుల్స్ ఉంటారు. వాడి డిఎన్ఏ అలాంటిదేమో. కుర్రాళ్ళు కనిపిస్తే వాడికి ఏదో జెరల్ పాకిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆడికి ఏంటంటే ఎదురుకుండా కనిపించే యంగర్ జనరేషన్ ఎవరైనా సరే వాళ్ళు పాడైపోతున్నారు అంతే. ఆడు పుస్తకాలు పుచ్చుకుని బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వెళ్తాడు. ఆడు వెళ్ళట్లేదు సార్. ఆడెక్కడికి వెళ్తాడు? ఆడిక్కడ వరకు బ్యాగ్ వేసుకెళ్తాడు, బైక్ ఎక్కేసి బార్కే వెళ్ళిపోతాడు. అలా బార్కి వెళ్ళి వీళ్ళు కొడుకుంటాడు. అది చెప్పడం ఏమి. ఈ అపార్ట్మెంట్లో కొంతమంది ఉంటారు అంకుల్స్. వాడు ప్రతి నరం నెగిటివిటీ వాడికి. ఎలా అంటే అబ్బే ఏం కట్టారు సార్ ఇది, నార్త్ ఈస్టా ఉండదు, సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తూ ఉంటాయి. అది చూడండి, బాత్రూమ్ వైపు ఎవరైనా గుమ్మం పెట్టుకుంటాడండి. ఏంటిది? వద్దొద్దు, టార్చర్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అంతా నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి తెలుసా. మొన్న ఇలాగే మా ఎదురింటి వాళ్ళ అపార్ట్మెంట్లో దిగారు, అప్పుడే కాల్ చేరి పడింది ఆవిడ. ఉండదు అస్సలు. అబ్బే ఈ అపార్ట్మెంట్ కొనడం వేస్ట్ అండి. ఆడికి 4 ఇళ్ళు ఉంటాయి అపార్ట్మెంట్లో, ఇంకో 2 కొనడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆడి పీతాలోచన ఏంటంటే ఎవడు కొనకూడదు, ఇదే కొనాలి మొత్తం అపార్ట్మెంట్ అంతా అని. కనిపించిన ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ బిల్డర్ నాకు తెలుసు, పెద్ద మోసగాడు. ఈ సంఘర్షణలో మళ్ళీ మా అందరికి ఇంకో మెసేజ్ వస్తుంది. డియర్ ఫ్లాట్మేట్స్, మళ్ళీ అదే ప్రెసిడెంట్ ఆడే యాడ్ చేసుకుని ఎవరిని అడుక్కుని యాడ్ చేసుకుని ఉంటాడు గ్రూప్లో. డియర్ ఫ్లాట్మేట్స్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్. అక్కడ వరకు ఇంగ్లీష్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ తెలుగు. రాత్రి ఎవడో సిగరెట్ తాగి మేడ మీద పడేశాడు. ప్లీజ్, ఇది మన ప్రెమిసెస్, మనం క్లీన్గా ఉంచుకుందాం. పోనీ మెసేజ్ పెట్టి వదులుతాడా? ఆడేదో పెద్ద అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టు ఇలా పట్టుకుని సిగరెట్ని ఇలా ఫోటో తీస్తాడు. తీసి పొద్దున్న 6:30, 7ంటికి ఓపెన్ చేస్తే ఫోన్ ఇదే ఉంటుంది, సిగరెట్ ఉంటుంది. ఇలాగ ఎవడో తాగి నోట్లో పెట్టుకుని తాగి వదిలేసింది, ఇలా నలిపేసింది. అది తీసి ఇలా ఫోటో తీసి పెడతాడు. కింద ఎవడో అంకుల్ చేయి కడుక్కోండి అని పెట్టాడు. ఆడెవడో పోయి ఆడంత దొలపొకుడిగా ఎవడో ఉంటాడు, ఈయనకి వెళ్ళుకుంటే పోయి పెట్టుకుంటాడు. వాడిని వెతుకుదామని చెప్పి నెంబర్ నోట్ చేసుకుని ఆయన వెతికినా ఆడి ఫేస్ ఏమి ఉండదు, బ్రహ్మానందం అది ఉందండి.